తిరుపతిలోని శివజ్యోతి నగర్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం శ్రీరామమూర్తికి చెందిన స్థలం కూటమి నేతలు కబ్జా చేయడంపై స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధు సంత పరిషత్ సాధువుల ఆధ్వర్యంలో తిరుపతిలో నిరసన ర్యాలీ చేపట్టారు. 20 మంది స్వాములను మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు. కూటమి నేతలు కబ్జా చేసిన ప్రాంతానికి పాదయాత్రగా బయలుదేరారు. స్వామీజీలు కూటమి పాలనలో తమ స్థలాలకు రక్షణ కరువైందని స్వామీజీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సనాతన సాధు సంత పరిషత్ ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. లైవ్ ద్వారా మూర్తి, చెప్పండి. స్వామీజీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుంది. కూటమి ప్రభుత్వం చివరికి దేవస్థాన భూములను, ఇలాంటి సాధు సంతుల భూములను కూడా కబ్జా చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అరుణ టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యొక్క సాధువుల స్థలాలను కూడా ఏమాత్రం లెక్క చేయకుండా కబ్జాలు గురి చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రేణిగుంటకు సంబంధించినటువంటి శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం సంబంధించినటువంటి శ్రీరామమూర్తి స్వామీజీ సంబంధించినటువంటి స్థలం ఇక్కడ తిరుపతి నగరంలో ఈ యొక్క శివజ్యోతి నగర్ సమీపం లెక్కదాకల్లో ఉన్నటువంటి యొక్క స్థలానికి సంబంధించి కబ్జాకు గురి కావడంతో ఈరోజు స్వామీజీలు పెద్ద ఎత్తున ఈ యొక్క సనాతన సాధు సంత్ పరిషత్ ఆధ్వర్యంలో ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వారంతా కూడా పాదయాత్రగా బయలుదేరుతుంటే పోలీసులు ఈరోజు ఉదయాన్నే నోటీసులు జారీ చేశారు. పోలీస్ 30 యాక్ట్ ఉన్న నేపథ్యంలో మీరు ఎవరు కూడా వెళ్ళొద్దంటూ వారందరికీ కూడా కట్టడి చేయడంతో కేవలం 20 మంది స్వామీజీలకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో వారు ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క సాధు సంత్ పరిషత్ సంబంధించినటువంటి యొక్క స్వామీజీలంతా కూడా తమ యొక్క నిరసన గళాన్ని వినిపించడానికి ఇక్కడ 20 మంది ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే తమ వివాదాస్పదమైనటువంటి స్థలంలో వీరు కబ్జా చేసినటువంటి స్థలానికి తమకు రక్షణ కల్పించాలంటూ ఈరోజు మూర్తి స్వామికి సంఘీభావంగా సనాతన సాధు సంత్ పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వామీజీలంతా కూడా ముట్టడించినటువంటి పరిస్థితి. స్వామీజీలకి 20 మందికి మాత్రం అనుమతి ఇచ్చారు. స్వామి, మీరు రాకకు ప్రధాన కారణం ఏంటి స్వామి? నేను తర్వాత మాట్లాడతానండి. దయచేసి అంటే ముందు సైడ్ ఇక్కడికి వచ్చాం కదా, సైడ్ చూడండి. చూసిన తర్వాత వివరాలు అన్ని ప్రెస్ మీట్ నేను తెలియజేస్తాను. జయశ్రీరామ్. ప్రధానంగా జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించి పోలీసులు మిమ్మల్ని ఏమైనా నోటీసులు ఇచ్చారు? కారణాలు ఏంటి స్వామి? అసలు ప్రధానంగా మీరే బాధితులుగా ఉన్నారు ఈ స్థలానికి సంబంధించి. ఈ స్థలంలో మనం చూడొచ్చు, మేము ఏ విషయం తెలియజేయాలన్నా ప్రెస్ క్లబ్లో మీడియా పరంగా అందరు రండి, అక్కడ మేము మాట్లాడాల్సింది మాట్లాడతాము. ఇక్కడ మాకు మాట్లాడడానికి అవకాశం లేదు. దయచేసి అందరు అర్థం చేసుకోండి. మేము ధర్మానికి మాత్రమే కట్టుబడి ఉన్నాము. సనాతన సాధు సంత్ పరిషత్తు దేశం కోసం, ధర్మం కోసం, దుఃఖరహిత సమాజం కోసం పోరాడుతుంది. ఇక్కడ పూర్తి విషయాలన్నీ కూడా మేము తెలుసుకొని మీకు అందరు ప్రెస్ మీడియా వాళ్ళకి మేము తెలియజేస్తాము పూర్తి వివరాలన్నీ. ఇప్పుడు ఎక్కువగా మాట్లాడే పరిస్థితి లేదు, మమ్మల్ని మన్నించగలరు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, వీరందరికీ కూడా కొంత నియమ నిబంధనలతో లోబడి నోటీసులు జారీ చేయడం, పోలీసులు వీరందరికీ కూడా నోటీసులు సర్వ్ చేయడంతో వీరు 20 మందికి మాత్రం అనుమతించారు. ఈ వివాదాస్పదమైనటువంటి స్థలానికి సంబంధించి ఈ యొక్క 20 మందికి మాత్రం అనుమతి ఇవ్వడంతో ఈ స్థలాన్ని పరిశీలించేందుకు వారంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీరంతా మీడియా సమావేశంలో అన్ని విషయాలు కూడా బహిర్గతం చేస్తాము అంటున్నారు. ఈ యొక్క స్వామీజీల స్థలానికి రక్షణ కల్పించాలన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో వీరంతా కూడా ముందుకు వెళ్తున్నారు. ఓకే మూర్తి, థాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.